ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రభువు మనందరినీ ఎంతగానో ప్రేమించే దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ప్రియుల మన దగ్గరే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనలు వింటారు. నిశ్చయముగా మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకి తోడు అని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. దిగులు పడద్దు, కలవరపడద్దు. ప్రభు నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో జీవించండి. ప్రభు చేసే కార్యాలు మీరు అనుభవించగలుగుతారు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 133వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. చాలా చిన్న కీర్తన, యాత్రా కీర్తన దావీదు రాశాడు అని చెప్పబడుతుంది. ప్రియులారా, మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియులారా, ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంతో మేలు అని మనం చెప్పుకోవచ్చు, ఎంతో మనోహరము అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఐక్యత ఎవరి మధ్యలో ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే సహోదరుల మధ్యలో. ప్రియులారా, సహోదరులు అని లోకంలో ఎవరిని చెప్పుకుంటూ ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవారు, యేసు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిస్మం పొంది చక్కగా మందిరానికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు మాత్రమే సహోదరులు అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రియులారా, సహజంగా మనం గమనిస్తే బ్రదర్ అని, సిస్టర్ అని ఈ పిలుపు ఎవరు పిలుస్తూ ఉంటారంటే మ్యాక్సిమం దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఎక్కడైనా బ్రదరు అని కానీ ఎవరైనా పిలిచారు అంటే ఆ వ్యక్తి క్రిస్టియన్ అని అర్థం. అంతే. నీ పలుకు నిన్ను గుచ్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, నిజంగా దేవుని పిల్లలందరూ కూడా ఎటువంటి వ్యక్తినైనా, క్రొత్త వ్యక్తినైనా, తెలిసిన వ్యక్తినైనా, తెలియని వ్యక్తినైనా ఏమని పిలుస్తారంటే బ్రదర్, సిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. లోకస్తులు ఏమని పిలుస్తారో తెలుసా? ఏమండి అని పిలుస్తారు, లేదంటే అయ్యా అని పిలుస్తూ ఉంటారు. అంటే ఎవరో ఒక పరాయి వ్యక్తిని పిలిచినట్టుగా పిలుస్తారు లోకస్తులందరూ. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ పిలుపు ఎలా ఉంటుందంటే ఏదో మన వ్యక్తి అన్నట్లుగా పిలుస్తారు. బ్రదర్, సిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రియులారా, కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన ఆత్మీయ విషయం. సహోదరులు, సహోదరులు యేసు రక్తంలో కడగబడినవారు. మనలో చాలామంది ప్రియులారా రకరకాల ప్రాంతాలకు చెందినవారు. అలాగే భూలోకంలో కులాలుగా పెట్టబడిన అనేక రకాలైన కులాల్లో నుండి, అనేక రకాలైన ప్రాంతాల్లో నుండి, అనేక రకాలైన జాతుల్లో నుండి యేసు ప్రభువుని నమ్ముకున్న వారుగా మనం అందరం ఉన్నాం. రేపొద్దున పరలోకంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజలతో పాటు మనమందరం కూడా కలిసి ఒకే ఫ్యామిలీగా ఉండబోతున్నాం. మనందరికీ ఒకే కుటుంబం, మనందరం కూడా ఒక్కటే. యేసు రక్తము ద్వారా మనం కడగబడ్డాం ప్రియులారా. అంతే, అదే మన ఫ్యామిలీ. ప్రియులారా, సహోదరులు అంటే సహ ఉదర్రు అంటే ఒకే ఉదరములో నుండి వచ్చిన వారు అని అర్థం. అంటే ఒకే గర్భం నుండి జన్మించేవారు. మనందరినీ కన్నది ఎవరు? దేవుడే. ఆయన వాక్యము ప్రకారం మనల్ని కన్నాడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని కన్నాడు ప్రియులారా. ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శించాడు, మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నెంబర్ 1 నువ్వు దేవుని కుమార్తెవి. నెంబర్ 1 నువ్వు దేవుని కుమారుడివి. నెంబర్ 2 నీతో ఉన్న వారందరితోటి నువ్వు సహోదరుడిగా, సహోదరిగా ఉన్నావు. ఇదో గొప్ప భాగ్యం కదా ప్రియులారా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఈ సహోదరుల మధ్యలో ఏమి రావాలని దేవుడు కోరుతున్నాడంటే ఐక్యత రావాలి అని కోరుతున్నాడు. ప్రియులారా, లేనిది రావాలి అని కోరుకుంటూ ఉంటారు ఎక్కడైనా. అంటే సహోదరుల మధ్యలో ఐక్యత కనిపించట్లేదు, ఐక్యత ఉండట్లేదు, ఐక్యత పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, సహోదరులు ఐక్యత కాపాడుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనిస్తే ఆత్మ కలిగించు ఐక్యమును
కాపాడుకొనుటయందు మీరు శ్రద్ధ కలిగిన వారై అని అపోస్తలుడైన పౌలు అక్కడ రాస్తూ ఉంటాడు. ఎఫెసీ సంఘానికి రాశాడు. అంటే దేవుని నమ్ముకున్న పిల్లలకి ఆయన రాస్తున్నాడు. దేవుని నమ్ముకున్న పిల్లల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి, కక్షలు వస్తున్నాయి, కొట్లాట్లు వస్తున్నాయి. మీరేం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి. భేదాలు విడిచిపెట్టాలి, పంతాలు విడిచిపెట్టాలి, కక్షలు విడిచిపెట్టాలి. ఒకే ఒక్క మనస్సుతో ఐక్యత కలిగి మనం జీవించాలి. ప్రియులారా, మన దేవుడు ఎవరు? ఐక్యత కలిగించే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలిగించే దేవుడు అని పౌలు ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు అల్లరికి కర్త కాదు, మన దేవుడు గొడవలకు కర్త కాదు, కొట్లాటలకు కర్త కాదు. మన దేవుడు దేనికి కర్తో తెలుసా? ఐక్యతకు కర్త, సమాధానమునకు కర్త. మన దేవుడు సమాధానపరిచే దేవుడు. ధన్యతల్లో కూడా యేసుప్రభువారు బోధించినప్పుడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు. అంటే దేవుడు ఇష్టపడేది ఏంటంటే శత్రుత్వం కాదు, విభేదాలు కాదు, సమాధానపరచబడటం, ఒకరితో ఒకరు కలిసి ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండటం దేవుడు ఇష్టపడే కార్యాలు. ప్రియులారా, అందుకనే ఈ కీర్తనలో మొట్టమొదటి వచనంలో రాయబడుతున్న మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఐక్యత కలిగి నివసించాలి. కొంతమంది ఎలా ఉంటారు చెప్పన, ఏదో కనబడ్డప్పుడు ముఖస్తుతిగా వందనాలు బ్రదర్ అని ఇలా చెప్పుకుంటారు, కానీ పొరపాటును కూడా వీళ్ళలో ఐక్యత లేదు. అలాంటి వందనాలు చెప్పుకున్న కాడ దేవుడు క్రియేట్ చేయడు. ఎందుకంటే వీళ్ళిద్దరు భేదాభిప్రాయాలు. ఏదో కనబడ్డారు కాబట్టి వందనాలు చెప్పారు, కానీ వెనక ఎన్ని మాటలు చెప్తారో వీళ్ళ గురించి, ఎన్ని తిడతారో. ప్రియులరా, అది ఎలా యథార్థత? అటువంటి వారి మధ్యలో దేవుడు ఎలా క్రియేట్ చేస్తాడు? చేయడు. దేవుడు క్రియేట్ చేయాలి అంటే మనం యథార్థవంతులుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి అని దేవుడు కోరుతున్నాడు. యేసుప్రభువు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే అది సంతోషం. దేవుడు కోరుకునేది అదే. ప్రియులారా, ప్రేమని దేవుడు కోరుతాడు. ఒక చోట పౌలు భక్తుడు రాస్తాడు, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు. యేసుప్రభువారు ఆయన చెప్పిన ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమించు. ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది, ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు. ప్రియులారా, అది కుటుంబంలో అయినా, సంఘములో అయినా, స్నేహితుల మధ్యలో అయినా, ఎవరి మధ్యలో అయినా. మీ మధ్యలో ఐక్యత లేదు అంటే ప్రేమ లేదు అంతే. ఒకరికొకరికి ప్రేమ ఉంటే ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ దయ చూపిస్తుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ప్రేమను గురించి ఎంత వివరించి వ్రాశాడు. ఎంత అద్భుతమైంది ప్రేమ. ఆ ప్రేమ మనం కలిగి జీవించాలి. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభుది. ప్రేమాస్వరూపి అయిన దేవుడు. గాడ్ ఈజ్ లవ్ అన్నాడు. అంటే దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. ఒక ఇద్దరు సహోదరులు ఒకరికొకరు ప్రేమగా ఉంటే వాళ్ళ మధ్యలో ప్రేమ అయి ఉన్నది ఎవరంటే దేవుడు. అందుకనే ఈ కీర్తనలో రాసే మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఐక్యత కొరకు ఎదురు చూస్తున్నాడు. కొన్ని కుటుంబాల్లో ప్రియులారా, భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సు లేకపోవటం, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్యలో ఏక మనస్సు లేకపోవటం, విభేదాలు ఉన్న చోట చీకటి శక్తులు క్రియ చేస్తాయండి. మీరు అనుకోవచ్చు ఆ వ్యక్తి తప్పు, పలానా వాళ్ళ తప్పు, పలానా వాళ్ళ తప్పు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఇద్దరి మధ్యలో దేవుడు లేడు అనే సంగతి మీకు తెలుసా? మీ ఇద్దరి మధ్యలో సాతాను ప్రవేశిస్తున్నాడు అనే సంగతి మీకు తెలుసా? మీ ఇద్దరిని వేరు చేస్తున్నాడు, మీ ఇద్దరిని దూరం చేస్తున్నాడు. మీ ఇద్దరు కలిసి ఉంటే సంతోషం, కలిసి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, కలిసి ఉంటే మేలు. అది మనోహరమైంది, అది చాలా ఆశీర్వాదదాయకం. కానీ ఇప్పుడు భేదాలు పెట్టుకొని, పంతాలు పెట్టుకొని, దూరం అయిపోయి ఒకళ్ళకొకళ్ళు ఎంతోమంది ప్రియులారా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా. ప్రియులారా, నేర్చుకోండి, ఐక్యతకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ఒకరితో ఒకరు కలిసేదానికి ప్రాధాన్యతనివ్వాలి, పంతాలు పట్టింపులు విడిచిపెట్టాలి. కొన్నిసార్లు ప్రియులారా కొంతమంది ఎదుటి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, ఒకవేళ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది, ఏదో భేదాలు వచ్చినాయి, ఎదుటివాడు వచ్చి పలకరిస్తున్నాను అనుకోండి, వీళ్ళు ఇంకా బిగించుకొని ఉంటారు. అది చాలా తప్పు. క్షమించండి, పోయిందేం లేదు, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా,
సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఓ తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే తండ్రికి ఎట్లా ఉంటుంది? అదో రకమైన ఆవేదన, చెప్పలేని బాధ. అయ్యో, ఇద్దరు నా పిల్లలే, శత్రువులు కాదు, ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు? అదొక బాధ అనమాట తండ్రికి. అదే వీళ్ళిద్దరూ సమాధానంతో కలిసి సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తే అబ్బా ఎంత ముచ్చటేస్తుందో ఆ తండ్రికి. ఆ తండ్రి హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది, పరవశించిపోతుంటాడు, పులకరించిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం ఐక్యతను నేర్చుకునేవారుగా మనం ఉండాలి. అది ఎంతో మేలు చేస్తుంది అనే విషయం ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుడు కూడా మన జీవితంలో మేలు చేయాలి అని కోరుకుంటే ఐక్యత కలిగిన వారుగా మనం ఉండాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. చాలా సంఘాల్లో విభేదాలు వచ్చిన తర్వాత ఉజ్జీవం చల్లారిపోయిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అది అందరూ కలిసి ఉంటే ఎంత ఉజ్జీవంగా ఉండేదో, ఆ సంఘం ఎంతగా బలంగా ఉండేదో. అందరు కలిసి పాటలు పాడుతుంటే, అందరు కలిసి స్వార్థ నిమిత్తమై బయలుదేరి వెళుతుంటే అబ్బా ఎంత ఉజ్జీవం! దేవుని యొక్క ఆత్మ బహు బలంగా అక్కడ క్రియేట్ చేయటం వీళ్ళు కళ్ళారా చూశారు. సాతాను వచ్చాడు, వీళ్ళ పట్టుకున్నాడు, చెదరగొట్టాడు, వీళ్ళ పంతాలు పెట్టాడు. అసలు వాస్తవంగా ఐక్యత ఎందుకు చెదరిపోతుంది అంటే, నెంబర్ 1, ఏ వ్యక్తి అయితే స్వార్థంతో ఆలోచిస్తాడో, నేను కనబడాలి, నా పేరు రావాలి. ఐక్యతకి ప్రధానమైన శత్రువు ఏంటంటే స్వార్థం ప్రియులారా. ఏ వ్యక్తిలో అయితే నేను కనిపించుకోవాలి, నాది నేను చూపించుకోవాలి, లేక నన్ను గొప్పగా ప్రజలందరూ మెచ్చుకోవాలి అని ఆ స్వార్థం ఏ వ్యక్తిలో అయితే వస్తుందో అంతే ఇక అక్కడ ఉద్యోగం ఆగిపోతుంది, అక్కడ దేవుని ఆత్మ క్రియ చేయటం ఆగిపోతుంది. స్వార్థం ఐక్యతని నాశనం చేస్తుంది ప్రియులారా. 2వది, గర్వం ఐక్యతని నాశనం చేస్తుంది. స్వార్థం పెట్టేది సాతానే, గర్వం పెట్టేది సాతానే. స్వార్థం, గర్వం ఎక్కడైతే వస్తాయో అక్కడ ఐక్యత ఉండదు. దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. నేను కనబడకపోయినా పర్లేదు, నా దేవునికి మహిమ రావాలి అనే మనస్తత్వం రావాలి. ఇది ఎప్పుడైతే యవనస్తుల మధ్యలో వస్తుందో ఆ సంఘాల్లో దేవుని బలమైన ఉజ్జీవం వస్తూ ఉంటుంది ప్రియులారా. స్వార్థం ఏ వ్యక్తులైనా ప్రవేశిస్తే నేను కనపడాలి, నన్ను నేను చూపించుకోవాలి, ఇలాంటి మనస్తత్వం ఐక్యతకి శత్రువు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుని మనం తగ్గించుకోవటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అక్కడ దేవుని ఆత్మ క్రియ చేయటం మనం చూడగలుగుతాం. అక్కడ ఐక్యత ఉంటుంది ప్రియులారా. ఐక్యత ఉన్న చోటనే ఉజ్జీవం ఉంటుంది. ఐక్యత లేని సంఘాల్లో ఉజ్జీవం ఉండదు. సేవకుడితోటి కలిసి ఐక్యతగా ముందుకు సాగే అనుభవం విశ్వాసులు అది నేర్చుకోవాలి. సేవకుడిని బలపరచాలి, సేవకుడిని ఎంకరేజ్ చేయాలి. సేవకుడు పలానా చోట సేవకు వెళ్దామంటే సేవకుడికి అండగా ఉండాలి, అప్పుడు బలమైన సేవ జరుగుతుంది. అలా కాకుండా వేరైపోయి వ్యతిరేకత వచ్చి అట్లా కాదు ఇట్లా అని ఇంకోటని భేదాలు పెట్టుకుంటా వెళ్తే సేవ పాడైపోతుంది. కొన్ని సంఘాల్లో ప్రియులారా, ఎవరైనా ఒక మంచి ఆత్మ సంబంధమైన విషయం చెప్పాను, ఇలా చేద్దామని, అది దేవుని నామానికి మహిమ తెచ్చేదై అదొక ఆత్మీయంగా ప్రయోజనకరమైంది అయితే దాన్ని చేయటంలో తప్పేం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు చెప్పిందే చేయాలా. ఇలాంటివన్నీ ఐక్యతకి శత్రువులు. ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా పాడు చేసే ఒక ప్రధానమైన శత్రువు ఏంటి అంటే ఐక్యత లేకపోవటం. అది సంఘంలో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా. కొంతమంది విశ్వాసులు ఎవరితో కలవరు, మేమే పరిశుద్ధులం, మేమే ప్రార్థనా పరులు, మేము ప్రవక్తలం, మాతోనే దేవుడు మాట్లాడతాడు. ఇదొక గర్వం. ఎందుకు ఇతరులతో కలవకూడదు? పలకరించడంలో తప్పు లేదు. ఒకవేళ వాళ్ళలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయి అనుకో, ఒకసారి చెప్పు, అలా కాదమ్మా, ఇలా అయితే ఇది ఆత్మీయ జీవితం కాదు, ఇలా ఉండాలి అని చెప్పు. వినలేదనుకో, అప్పుడు నువ్వు ఆ వ్యక్తికి వేరవు, తప్పు లేదు దాంట్లో. అంతేగాని అస్సలు ఎవరితో కలవకుండా, అసలు ఎవరికి వందనాలు చెప్పకుండా అలా మౌనంగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి హృదయ స్థితిని బట్టి లేక ఒక వ్యక్తిలో ఉన్న చెడును బట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు. అది చాలా తప్పు ప్రియులారా. మనం ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు మనకు నేర్పించింది ప్రేమించడమేనండి. మనం ఎంత ఘోర పాపులని చెప్పండి. మనల్ని దేవుడు క్షమించలేదా? మనల్ని దేవుడు ప్రేమించలేదా? మనల్ని దేవుడు క్షమించినప్పుడు, మనల్ని దేవుడు ప్రేమించినప్పుడు
మనం ఎదుటి వ్యక్తిని క్షమించడానికి మనకేం నష్టం? ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి మనకేం నష్టం? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అంటే ఒక సేవకుణ్ణి అభిషేకించేటప్పుడు తల మీద పోస్తారు అభిషేక తైలం. ఆ తల మీద నుంచి ఇలా కారుతుంది, గడ్డ మీదుగా కారి, అంగీ మీదుగా కారి, అంచు వరకు, కింద వరకు కారుతూ ఉంటుంది. అభిషేక తైలం ప్రత్యేకమైనది. పాత నిబంధన కాలంలో సేవకుల్ని అభిషేకించడానికి ఈ తైలం వాడేవారు. వాళ్ళ తల మీద పోసేవాడు. ఆ అభిషేక తైలం ప్రత్యేకమైనది. అది ఎవరు పడితే వాళ్ళు తయారు చేయకూడదు, దేవుడు ఒప్పుకోడు. ఓన్లీ వన్, ఒక్కటే, అంతే. అది దేవుడు చెప్పినట్లుగా దేవుడు చెప్పిన పదార్థాలతో చేయవలసింది అభిషేక తైలం. క్రొత్త నిబంధన సంఘంలో అభిషేక తైలం పరిశుద్ధాత్మ దేవుని గుర్తుగా ఉంది. పాత నిబంధనలో తైలముతో అభిషేకించేవారు, క్రొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తిని తన ఆత్మతో నింపుతూ అభిషేకిస్తున్నాడు. అక్కడేమో ఆ పరిమళ తైలం సువాసన ఇచ్చేది. క్రొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో నుండి, అతని జీవితంలో నుండి జీవపు వాసన బయటకు వస్తుంది. పరిశుద్ధత అనే సువాసన, ఆత్మీయత అనే సువాసన, సహవాసము అనే సువాసన, ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అది ఎలా ఉంది అంటే, అహరోను తల మీద పోయబడి అతని అంగీల మత్సుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఏది? ఐక్యత సువాసనిస్తుంది, విభేదాలు దుర్వాసనిస్తాయి. మీకు మాట చెప్పిన, అందరు కలిసి ఐక్యతగా ఉంటే ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటారు. విభేదాలు వచ్చినాయి అనుకో, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడుగా చెప్పుకుంటారు. దాని ఫలితం ఏంటో చెప్పనా? ఇద్దరు ఉన్నారండి, వీళ్ళిద్దరి మధ్యలో ఐక్యత ఉంటే చక్కగా దేవుని పని చేస్తున్నారు, బాగుంది. ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఈయన గురించి చెడుగా చెప్తున్నాడు, ఈయన గురించి చెడుగా చెప్తున్నారు. ఇద్దరూ చెడయ్యారు, కానీ దీనివల్ల మీకేమైనా లాభం ఉందా? మీరిద్దరు విడిపోయిన దానివల్ల మీలో ఎవరికన్నా లాభం ఉందా? నష్టం అయితే ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. కళ్ళు తెరచి ఆలోచించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆలోచించండి. మీ గర్వపు పొరలు వదిలి నిజంలోనికి వచ్చి, రియాలిటీలోనికి వచ్చి ఆలోచించండి. ఎంత నష్టపోయారు? అంతే ప్రియులారా, ఇద్దరు చెడయ్యారు, ఎవరూ మంచి లేదు. అది ఇద్దరు కలిసి ఉంటే అందరూ మిమ్మల్ని మంచోళ్ళు అనేవాళ్ళు, అందరూ మిమ్మల్ని ఘనపరిచేవారు, దేవుని నామానికి మహిమ వచ్చేది, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడు. సేవకుల మధ్యలో కూడా ప్రియులారా, ఈ ఐక్యత లేకపోవటం వల్ల ఎంతో సేవ ఆగిపోతూ వస్తుంది. స్వార్థం దేవుని పని నాశనం చేస్తుంది, గర్వం దేవుని పని నాశనం చేస్తుంది. ప్రియులారా, ఐక్యతకి ప్రధానమైన శత్రువులు ఈ రెండు అన్నమాట. 3వ వచనం, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఏంటది? ఐక్యత. ఒకటేమో అభిషేక తైలముతో పోల్చాడు ఐక్యతని, రెండవదేమో మంచుతో పోల్చాడు. ఆ రోజుల్లో మంచు దేనికి గుర్తు అంటే పంట పండటానికి గుర్తు. మంచు లేకపోతే పంట లేదు. ఈ రోజుల్లో వర్షం లేకపోతే పంట లేదు, అలాగే ఆ రోజుల్లో మంచు లేకపోతే పంట లేదు. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. చక్కగా తెల్లగా దిగి వస్తుంది, చూడటానికి అద్భుతంగా ఉంటుంది, దాని ఫలం కూడా అద్భుతంగా ఉంటుంది. ఫ్రూట్ఫుల్నెస్ తెస్తుందండి ఐక్యత, ఫలాన్ని తెస్తుంది. అవును, ఒక వ్యక్తి బలహీనుడు అనుకో, ఆ వ్యక్తిని బలపరచడానికి నువ్వు సహాయం చేస్తున్నావు అనుకో, అది ఐక్యత. అప్పుడు ఆ వ్యక్తి బలపరచబడతాడు, ఇద్దరు బలవంతులుగా ఉంటారు. అదే స్వార్థం ఏం చేస్తుంది తెలుసా? ఆయన గద వచ్చింది బలహీనత, నాకు కాదుగా, ఈ వ్యక్తి బలహీనుడు అయిపోతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఒంటరోడు. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? నువ్వు కానీ సహాయం చేస్తుంటే ఈ వ్యక్తి కూడా నీకు సహాయం చేస్తాడు. మీరిద్దరు ఒకరికి ఒకరు అన్నట్లుంటారు. అది ఎంత బాగుంటుంది. దేవుడు కోరేది అదండి. మీరు ఒకళ్ళకొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు బలపరుచుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోండి, ఎంకరేజ్ చేయండి, ఒకరికొకరు బలపరుచుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. సేవలో బలపరుచుకోండి, విశ్వాస జీవితంలో బలపరుచుకోండి, ప్రార్థన జీవితంలో బలపరుచుకోండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో బలపరుచుకోండి. అంతే. ఒకళ్ళ గురించి చెడుగా చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. ఒకళ్ళ గురించి మంచిగా చెప్పటం మేలు. ప్రియులారా, దీన్ని మనం నేర్చుకోవాలి. ఐక్యత ఎలాంటిదంటే, ఒకటి సువాసన తెచ్చేదిగా ఉంది,
రెండవది ఫలాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంది. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆ తర్వాత అక్కడ రాయబడుతున్న ఇంకో మాట ఏంటంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఇద్దరు కలిసి ఐక్యతగా ఉంటే అంట అక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు చెప్పాడట. ఇద్దరు కలిసి ఐక్యతగా ఉంటేనంట అక్కడ శాశ్వత జీవం, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అంటే పరలోకం. మరొకటి ఏదో కాదు. శాశ్వత జీవం అంటే పరలోకమే. వాళ్ళ మధ్యలో ఉండేది ఏంటో తెలుసా? పరలోకం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. పరలోకంలో ఏమున్నాయి? సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యం, అభివృద్ధి అన్నీ పరలోకంలో మంచి అన్నీ ఉన్నాయండి, మేలు చేసేవన్నీ ఉన్నాయండి. అలాగే ప్రియులారా, ఇద్దరు సహోదరులు అంటే దేవుని నమ్ముకున్న ఇద్దరు బిడ్డలు ఒక్క మనస్సుతో ఐక్యత కలిగి కానీ ఉంటే వారి కుటుంబంలో, అలాగే వాళ్ళ సేవలో, లేక వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఆశీర్వాదం కలిగిన వారుగా వాళ్ళు ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఐక్యతను కాపాడుకోండి. విభేదాలు సింపుల్ అండి, ఒక్క రోజులో తెచ్చేసుకోవచ్చు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదుటోడు కూడా అంటాడు, అంతే సింపుల్. ఒక వ్యక్తి చేత తిట్టించుకోవడం పెద్ద కష్టం కాదు. ఒక వ్యక్తితో కలిసి ఉండటం, ఇద్దరు ఒకరినొకరు గణపరుచుకోవటం, అది దేవుడు కోరుకునేది. ప్రియులారా, ఆశీర్వాదం అక్కడ ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. రెండవది, శాశ్వత జీవం అచ్చట ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. పరలోకం ఉండాలి వీళ్ళ మధ్యలో. ఇది ముఖ్యంగా కుటుంబ జీవితానికి కూడా వర్తిస్తూ ఉంటుంది. కొట్లాటలు, తిట్టుకోటాలు, పంతాలు ఉన్నాయి అనుకోండి, ఆ కుటుంబం ఎట్లుంటుంది చెప్పన? నరకంగా ఉంటుంది. అన్నం తినబుద్ధి కాదు, ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఒకళ్ళనొకళ్ళు చూడబుద్ధి కాదు, ఏదో అసహ్యత, ఏదో ఒక వెగటు, ఏదో ఒక చేదు, ఎందుకో తెలియదు. అంతా మళ్ళీ ఒక్క ఫ్యామిలీ కానీ అన్నీ వేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఎంతో బాధ కలిగించే విషయం కదండి. ఒకవేళ మీ కుటుంబం అలా ఉంటే ఈరోజు ఎవరి మట్టుకు వారు తగ్గించుకోండి. ప్రభువా, నేను తగ్గించుకుంటాను, నన్ను క్షమించు, నా పాపములు క్షమించు. అలా తగ్గించుకొని ఐక్యతను కానీ మీరు తెచ్చుకోగలిగితే దేవుడు మీతో ఉంటాడు. కొట్లాడుకునే ఇంట్లో దేవుడు ఉండడండి, గొడవలు పెట్టుకునే ఇంట్లో దేవుడు ఉండడు. చీకటి శక్తులు నివసిస్తాయి. ఆ ఇంట్లో దరిద్రత ఏలుబడి చేస్తుంది, ఆ ఇంట్లో అనారోగ్యం ఏలుబడి చేస్తుంది, ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏలుబడి చేస్తాయి. వాస్తవం, శాపం. ఐక్యత ఆశీర్వాదం, అనైక్యతయే శాపం, అంతే. ఇప్పుడు ఐక్యత, అనైక్యత ఏది కావాలి? ఏక మనస్సు కలిగి ఉండండి, ఒకరికి ఒకరిగా ఉండండి, కలిసి ఉండండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తల్ని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రిని ఒకటిగా ఉండండి. విభేదాలు వద్దు, దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఐక్యత ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, అంతే ఆజ్ఞాపించాడు. సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు, ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు, ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. సంఘాలలో అయిన ప్రియులారా, కొట్లాట్లు ఉన్న సంఘంలో దేవుడు ఉండడండి, విభేదాలు ఉన్న సంఘంలో దేవుడు ఉండడు. ఇద్దరు విశ్వాసులు చాలు దేవుని పని పాడు చేయటానికి. ఆ సంఘంలో దేవుని సన్నిధి లేకుండా పాడు చేయటానికి ఇద్దరు విశ్వాసులు చాలు. ఇద్దరికి మధ్యలో సేవకుడు ఎవరికి చెప్పాలో అర్థం కాదు. వీళ్ళకి చెప్తే వీళ్ళకి కోపం, వీళ్ళకి చెప్తే వీళ్ళకి కోపం. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయాలి? ఎలా కలపాలి? వీళ్ళిద్దరం కలవరు. వీళ్ళిద్దరు కలవకపోతే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం అక్కడ ఉండదు, అంతే. అవును ప్రియులారా, ఇది ఎంతో వాస్తవం. ఐక్యత ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే దేవుడు దాన్ని చూడలేడు. ఆయన కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైంది. వెళ్ళిపోతాడండి ఇక అక్కడి నుంచి. దేవుడు ఉండడు. అక్కడ ఉండేది ఏంటో తెలుసా? పంతాలు, కోపాలు, ఆవేశాలు, ఒకరికొకరు నష్టం చేయాలనుకునేవి. అందుకే చూడండి, చచ్చిపో అంటుంటారు, లేకపోతే చంపు అంటారు, లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు. అంటే ఇప్పుడు ఆ మాటల్లో అక్కడ పనిచేస్తుంది ఎవరు? దేవుడు అలా మాట్లాడతాడా? లేదు, దయ్యం మాట్లాడుతుంది అక్కడ, అంతే. సాతాను మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు గొడవల మధ్యలో ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. నీ మీద అధికారం ఎవరికి ఇస్తావు? దేవునికి ఇస్తావా, దయ్యానికి ఇస్తావా? గొడవలు పెట్టుకుంటే దయ్యానికి ఇస్తున్నావు, గొడవలు తగ్గించుకుంటే దేవునికి ఇస్తున్నావు. ప్రేమను తీసుకోండి, కలిసి ఉండటానికి తీసుకోండి, సంతోషంగా ఉండటానికి తీసుకోండి,
ఆనందించడానికి తీసుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడానికి తీసుకోండి. అది ఆశీర్వాదం ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆశీర్వాదం ఉండాలంటే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండు, అందరితో కలిసి ఉండు, సంతోషంగా ఉండు. ప్రియులారా, కొంతమంది వ్యక్తుల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే చాలు అక్కడ అందరు నవ్విస్తారు, అందరితో కలిసి ఉంటారు, అందరితో చాలా సంతోషంగా ఉంటారు. నిజంగా అక్కడ ఎంత హ్యాపీగా ఉంటుందో అది కదండి. అదే ఐక్యత అంటే. హృదయపూర్వకంగా ఆనందించే స్థలమే అదే ఐక్యత. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, మీ జీవితంలో ఇటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. మనం అందరం ఇటువంటివి నేర్చుకోవాలనే వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దావీదు చాలా దేవునితో దగ్గరగా నడిచినవాడు, దేవుని మనస్సు బాగా తెలిసినవాడు. ఇంత శ్రేష్టమైన విషయాలు ఈ కీర్తనలో రాసిపెట్టాయంటే ఐక్యతలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నుంచి నేర్చుకోండి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, మనందరము దేవునితో ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. మనుషుల మధ్యలో ఐక్యత ఉండాలి, దేవునితో ఐక్యత ఉండాలి. దేవునితో ఎక్కడ మనం విభేదాలు తెచ్చుకోకూడదు. దేవునికి దూరం అయిపోతే మనకే నష్టం. కొంతమంది, బ్రదర్ నాకు ఇలా జరిగింది అందుకే నేను ప్రార్థన చేయట్లేదు, నేను అడిగిన దేవుడు ఇవ్వలేదు అందుకే నేను ప్రార్థనకు రావట్లేదు, ఇలా దేవునికి దూరస్తులైన కొంతమంది ఉన్నారు. అది చాలా నష్టం. నువ్వు దేవుని విడిచిపెట్టడం క్షేమం కాదు. జీవము గల దేవుని విడిచిపెడితే ఎవరి చేతిలోకి వెళ్ళి పడతాం చెప్పండి? చీకటి శక్తుల చేతిలోకి వెళ్ళి పడతాం. దయ్యం చేతిలోకి వెళ్తావా? దేవుని చేతిలో ఉంటావా? దేవుని చేతిలో ఉంటే ఆశీర్వాదం, దయ్యం చేతిలోకి వెళ్ళిపోతే శాపం. కాబట్టి ప్రియులారా, సాతాను చేతికి అప్పగించొద్దు, దేవుని చేతిలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియుల కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఐక్యత కలిగి ఉంటే అదొక సువాసన అని, ఐక్యత కలిగి ఉంటే అదొక ఆశీర్వాదం అని మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మాలో ఉన్న విభేదాలు తొలగించండి, మాలో ఉన్న చేదుని తొలగించండి. మారాను మధురముగా మార్చిన దేవుడు యేసయ్య, నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. నీ రక్తం ద్వారా మా మనస్సులు, మనస్సాక్షిని కడగండి, శుద్ధి చేయండి, విభేదాలు తొలగించండి. ప్రభా, సహోదరుల మధ్యలో ఐక్యత కలిగి ఉండటానికి సహాయించండి. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల్లో తండ్రి, ఎవరు శత్రువులుగా ఉండటానికి వీలేదని ప్రార్థన చేస్తున్నాను. ఆ విరోధమైన మనస్సు యావత్తు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ దయచేయండి, సమాధానం దయచేయండి తండ్రి. ఏక మనస్సు, ఏకాత్మ దయచేయండి ప్రభా. తండ్రి, సంఘాలలో ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల్లో ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహోదరుల మధ్యలో ఐక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు మీరు దర్శించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఆశీర్వాదాన్ని పొందుకునే కృప దయచేయండి. ముఖ్యంగా నీతో ఐక్యత కలిగి జీవించే కృప మీరు మాకు దయచేయండి యేసయ్య. అలాగే తండ్రి, కార్యక్రమం చూస్తే ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసునామములో ఇప్పుడే మీరు వారిని ముట్టే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అది ఎటువంటి వ్యాధి అయినా యేసునామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. గాయపరచబడిన నా దేవుని హస్తం ఇప్పుడు బిడ్డలు తాకునుగా కానీ ప్రకటిస్తున్నాను. నిర్గమ 15:26 ప్రకారం మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నెమ్మది, సమాధానం దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది బాధపడుతున్నారు, బిడ్డలను ఆశీర్వదించండి. వారికి ఉన్న అప్పుల సమస్యలు విడిపించండి, ఆర్థిక ఇబ్బందులని తొలగించండి, బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలందరికీ మీరే తోడయండి, వారిని దీవించి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 111589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676, మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము పరిశుద్ధాత్మాభిషేకము